ఈరోజే పికిల్ ఆర్డర్ వచ్చిందండి. సుబ్బమ్మ గారి పికిల్స్ ఆర్డర్ రావడం జరిగింది. మేము ఈరోజు షూట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నామండి. ఎందుకంటే మాది వెడ్డింగ్ యానివర్సరీ ఉంది ఈ మంత్ 25కి. షూటింగ్కి వెళ్ళి రాగానే ఈ పికిల్ ఆర్డర్ రావడం జరిగింది ఇంటికి. ఇప్పుడు మా వారు ఆర్డర్ ఓపెన్ చేస్తున్నారు. ఇందులో ఏమేమి పచ్చళ్ళు వచ్చినాయో ఒకసారి మీ అందరికి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. హోమ్ మేడ్ పికిల్స్ అన్నమాట ఇవి. సుబ్బమ్మ వారి హోమ్ మేడ్ పికిల్స్ అండి. ఎన్ని రకాల ఐటమ్స్ వచ్చినాయో చూద్దామండి. టేస్ట్ కూడా చూద్దాము ఎలా ఉందో. సుబ్బమ్మ గారి హోమ్ మేడ్ పికిల్స్. ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి. ప్యాకింగ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. పచ్చళ్ళు కూడా నూనె కారకుండా చాలా జాగ్రత్తగా వెతికిచ్చారండి. నాటుకోడి అండి, ఇది నాటుకోడి 250 గ్రామ్స్ నాటుకోడి పికిల్. నాటుకోడి పికిల్ అండి. ఇది కూడా కడిగేస్తాను. నాటుకోడి ఒకటి లైన్లో ఇది నాటుకోడి పికిల్స్ అండి. ఇది కూడా టేస్ట్ చూసి చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఇదేంటి చట్నీ? సిఎల్ 500 గ్రామ్స్ ఫిషా? సిఎల్ అంటే సిఎల్ అంటే ఏంటిది? సిఎల్ అంటే తడి చేత ఓపెన్ చేయకూడదు పికిల్స్. సుబ్బమ్మ నాన్ వెజ్ పికిల్స్. సిఎల్ అన్నది అదే డౌట్ ఉంది. మీన్స్ ఓపెన్ చేసి మీకు మళ్ళీ ఇదేం చట్నీ అనేది ఎంఓజీ ఏంటి మటనా? ఆ బిల్లు చూస్తే కానీ ఎంఓజీ ఇదేంటి? ఎంఓజీ అంట. టేస్ట్ చూసి చెప్తానండి ఇదేం పచ్చడి అనేది. సిబి షార్ట్ కట్ ఇచ్చారు. బిల్లు చూస్తే కానీ తెలియదు. ఓపెన్ చేయకూడదు. హోమ్ మేడ్ ప్రీమియం క్వాలిటీ పికిల్స్. సిబి 500 గ్రామ్స్. ఎంఓజీ 500 గ్రామ్స్. దిస్ ఈజ్ సిఓజీ. అయితే బాగుందండి. సిఓజీ ఖరాబ్ కాదు. చాలా బాగుంది. అద్భుతంగా అండి. సిఓజీ అంటే వద్దుతామండి. ఇదిగోండి ఇంకోటి. తర్వాత ఇది ఎంఓబి ఒకటి నాటుకోడి మాత్రమే ఇట్లా క్లియర్ ఉంది. ఎంఓబి తడి చేత ఎప్పుడు ఓపెన్ చేయకూడదాక. తడి లేని కాడ పొడి ప్రదేశంలో చేయాలి. సిఓజీ కూడా పొడి ప్రదేశంలో చేయాలి. సుబ్బమ్మ గారి పికిల్స్ అండి. హోమ్ మేడ్ మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అట్లనే టేస్ట్ ఉంటాయంటండి. హోమ్ మేడ్ ప్రీమియం క్వాలిటీ అండి. అది బాగానే అయినాయండి. 6,000 రూపాయలు. సిఓబి 500 గ్రామ్స్. ప్రాన్స్ అండి. రొయ్యల పచ్చడి. రొయ్యల పచ్చడి వచ్చండి. ఇది టేస్ట్ చూద్దాం. పచ్చడి చూస్తుంది నాకైతే ఉంటుందండి. 100 గ్రామ్స్. ఏంటండి ఇది? నేనైతే ఆగలేకపోతున్నానండి. అన్నం ఇప్పుడు వేడివేడిగా అన్నం వండుకుంటాను. ఇవి గవ్వలు, బెల్లం గవ్వలు కూడా పంపించారండి. ఇది కావాలండి. అది ఈ జంతికలండి. జంతికలు స్నాక్స్ ఐటమ్ అన్నమాట. జంతికలు ఇవి. ఈ బెల్లం గవ్వలు. బెల్లము గవ్వలు
అంటే పచ్చళ్ళతో పాటు మనకి ఇది కూడా స్నాక్స్ ఐటమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చారండి, ఇది కాంప్లిమెంటేషన్ ఇచ్చారు. మనం కూడా వావ్ కర్జలు అండి, కర్జలు కూడా మూడు కర్జలు గవ్వలు కజ్జికాయలు ఇచ్చారండి. జంచుకలు అంటే సత్యనారాయణ గారు. ఇష్టం అన్నమాట. ఇది చెప్తానండి మీకు, నాకైతే ఇది నేను ఆగలేకపోతున్నాను. ఒకటండి, రెండండి, మూడండి, 4 అండి, 5, 6, 7, 8, 9 పచ్చళ్ళు. ఈ స్నాక్స్ ఇది మా డింపుకండి, ఇది మా త్రివేట్కండి, ఇది మా దిగులు గారు. 3 వారికే నేను డ్యూటీకి వెళ్తానండి. బాయ్ అండి. మళ్ళీ వేడి అన్నం అయినాక అప్పుడు నేను చూపిస్తామండి. హాయ్ అండి. ఈ సుబ్బమ్మ గారి పచ్చళ్ళు మనం ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో చూపించాం కదండి. ప్యాకింగ్ అనేది మొత్తం ప్యాకింగ్లో మంచి భద్రంగా వచ్చాయండి కవర్లలో. ఈ కవర్లలో ఇట్లా పచ్చడి వచ్చింది. నేను కవర్లు మొత్తం తీసేసి ఈ బాక్సులలో పచ్చడి మొత్తం వేసాను. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దామండి, ఒక్కొక్క పచ్చడి టేస్ట్ ఎట్లా ఉంది. ఈ సుబ్బమ్మ గారి హోమ్ మేడ్ అని చెప్పారు కదా, మనం టేస్ట్ చేసి ఈ పచ్చడి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు నేను కొద్దిగా రైస్ పెట్టుకుంటున్నానండి. పచ్చడి టేస్ట్ చూద్దామండి. కొద్దిగా చూద్దాం. అన్ని పచ్చళ్ళు ఉన్నాయి కదండి, అన్నీ తినాలి కదా. ఉన్నాయంటే ఇది మటన్ బోన్స్ పచ్చడి అన్నమాట. నాకైతే నోరు పడుతుందండి. టేస్ట్ చేసేస్తాను, మీరు కూడా తింటారా? రండి తిందాం. బాగుందండి. ఇది మటన్ బోన్ పచ్చడి, చాలా బాగుందండి. కూడా బాగుందండి, మంచి కూరగా కారంగా చాలా బాగుంది. టేస్ట్ చేసాం కదండి, ఇప్పుడు ఇది ఏం పచ్చడో చూద్దాం. కూడా బాగుందండి. ఒకసారి ఇది చికెన్ బోన్లెస్ పచ్చడి అండి, ఇది చట్నీ. ఇది కూడా బాగుంది, టేస్ట్ ఉంది. ఇంకొక పచ్చడి కూడా టేస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకో పచ్చడి టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో. పచ్చళ్ళకి నాకు కడుపు నిండేటట్టు ఉందండి.
పచ్చడి అండి, బాగుంది, ఎక్సలెంట్ ఉంది. పచ్చడి చికెన్ బాల్ పచ్చడి, మళ్ళీ చికెన్ పచ్చడి టేస్ట్ చేసాము. ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇది మటన్ పచ్చడి అండి, బాగుంది, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది. టేస్ట్ చేద్దామండి. ప్రాన్స్ పచ్చడి అండి, బాగుంది, రొయ్యల పచ్చడి బాగుందండి. పచ్చడి టేస్ట్ చేద్దామండి. ఇంతకుముందు మనం రొయ్యల పచ్చడి టేస్ట్ చేసాము. ఇది దగ్గరికి కూడా వచ్చి చూపించి ఇట్లా చికెన్ గోంగూర పచ్చడి అండి, బాగుంది. ఇంకో పచ్చడి కూడా టేస్ట్ చేద్దామండి. మటన్ గోంగూర పచ్చడి అండి, తెలుగు మటన్ గోంగూర పచ్చడి చాలా బాగుంది. ఎవరైనా పెట్టుకోవచ్చు ఆర్డరు. పచ్చళ్ళు చాలా బాగున్నాయి. అన్ని పచ్చళ్ళు చాలా బాగున్నాయండి, నాకు చాలా మంచిగా నచ్చాయి. 9 రకాల పచ్చళ్ళు వచ్చాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా పెట్టుకోండి. ఆర్డర్ కావాలంటే సుబ్బమ్మ గారి నెయ్యి పచ్చళ్ళు అనమాట, అంటే మన ఇంట్లో పెట్టుకునే విధంగా ఈ పచ్చళ్ళు ఉండడం జరిగింది. నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఈరోజు మాది ఫోటో షూటింగ్ ఉంది, వెళ్ళొచ్చాము. వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే ఆర్డర్స్ కూడా రావడం జరిగింది. ఇక నేను అదే విధంగా అట్లనే రెడీ ఉన్నా కదండి, అదే విధంగా కూడా ఇక నేను మీ అందరికి కూడా ఈ పచ్చళ్ళు చూపించాలని ఈ విధంగానే చూపించడం జరిగింది. ఈ పచ్చళ్ళు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి, నాకు బాగా నచ్చింది. మీరు కూడా పెట్టుకోండి. ఓకేనా మేడం? బాయ్. పచ్చళ్ళు అయితే చాలా టేస్ట్ ఉన్నాయి, బాగున్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి. ఓకే మేడం, బాయ్. అజయ్, ఎలా ఉంది పచ్చడి? ఇప్పుడు నువ్వేం పచ్చడి వేసుకున్నావు? మటన్ పచ్చడి మేడం. మటన్ పచ్చడి. అవును మేడం. ఎలా ఉంది? బాగుంది మేడం, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఓకే అజయ్. ఏం పచ్చడి వేసుకున్నావు అజయ్? గోంగూర పచ్చడి మేడం, మటన్ గోంగూర. మటన్ గోంగూర పచ్చడి.
బాగుంది, పుల్ల పుల్లగా, తీయగా, కారం కారంగా. ఏం పచ్చడి వేసుకున్నావు అజయ్? గోంగూర పచ్చడి మేడం, మటన్ గోంగూర. మటన్ గోంగూర ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది మేడం, పుల్ల పుల్లగా, కారం కారంగా. మన ఇంట్లో చేసుకునే విధంగా ఉన్నాయా పచ్చళ్ళు? మన ఇంట్లో చేసుకున్నట్టు ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా టేస్ట్ ఉన్నాయి. సూపర్. ఓకే అజయ్.